అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనము. ఆదికాండము 11వ అధ్యాయం. భూమి యందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా షీనారు దేశమందు ఒక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి, మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టి కీలును వారికి ఉండెను. మరియు వారు, మనము భూమి యందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకొందము రండని మాటలాడుకొనగా, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగివచ్చెను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారికందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీయునుండదు. గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండని అనుకొనెను. అలాగు యెహోవా అక్కడ నుండి భూమి యందంతటా వారిని చెదరగొట్టెను. గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. దానికి బాబేలు అను పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమి యందంతటా వారిని చెదరగొట్టెను. షేము వంశావళి ఇది. షేము 100 ఏండ్లు గలవాడే జలప్రవాహము గతించిన 2 ఏండ్లకు అర్పక్షదును కనెను. షేము అర్పక్షదును కనిన తరువాత 500 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. అర్పక్షదు 35 ఏండ్లు బ్రతికి షెలహును కనెను. అర్పక్షదు షెలహును కనిన తరువాత 403 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. షెలహు 30 ఏండ్లు బ్రతికి ఏబేరును కనెను. షెలహు ఏబేరును కనిన తరువాత 403 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఏబెరు 34 ఏండ్లు బ్రతికి పెలెగును కనెను. ఏబెరు పెలెగును కనిన తరువాత 430 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. పెలెగు 30 ఏండ్లు బ్రతికి రయూను కనెను. పెలెగు రయూను కనిన తరువాత 209 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. రయు 32 ఏండ్లు బ్రతికి సెరూగును కనెను. రయు సెరూగును కనిన తరువాత 207 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. సెరూగు 30 ఏండ్లు బ్రతికి నాహోరును కనెను. సెరూగు నాహోరును కనిన తరువాత 200 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. నాహోరు 29 ఏండ్లు బ్రతికి తెరహును కనెను. నాహోరు తెరహును కనిన తరువాత 119 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. తెరహు 70 ఏండ్లు బ్రతికి అబ్రామును, నాహోరును, హారానును కనెను. తెరహు వంశావళి ఇది. తెరహు అబ్రామును, నాహోరును, హారానును కనెను. హారాను లోతును కనెను. హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీయుల ఊరను పట్టణములో తన తండ్రి అయిన తెరహు కంటే ముందుగా మృతి పొందెను. అబ్రాము నాహోరును వివాహము చేసుకొనిరి. అబ్రాము భార్య పేరు శారాయి, నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కాకును ఇస్కాకును తండ్రి అయిన హారాను కుమార్తె. శారాయి గొడ్రాలై ఉండెను. ఆమెకు సంతానము లేదు. తెరహు తన కుమారుడగు అబ్రామును, తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును, తన కుమారుడగు అబ్రాము భార్య అయిన శారాయి అను తన కోడలిని తీసుకొని కానానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరను పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. తెరహు బ్రతికిన దినములు 205 ఏండ్లు. తెరహు హారానులో మృతి పొందెను. ఆదికాండము 12వ అధ్యాయం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండియు నీ బంధువుల యొద్ద నుండియు నీ తండ్రి ఇంటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వాని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడుగలవాడు. అబ్రాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకుని కానాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశమునకు వచ్చిరి. అప్పుడు అబ్రాము షెకెమునందలి యొక్క స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షమునొద్దకు చేరెను. అప్పుడు కానానీయులు ఆ దేశంలో నివసించిరి. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై, నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను.
అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రాము ఇంకా ప్రయాణము చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్ళెను. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారంగానున్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాయితో, ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదును. ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతుకనిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నీవు నా సహోదరివని దయచేసి చెప్పుమనెను. అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయి ఉండుట చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అతడు ఆమెను బట్టి అబ్రామునకు మేలు చేసెను. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికెత్తలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇయ్యబడెను. అయితే యెహోవా అబ్రాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటివారిని మహావేదనల చేత బాధించెను. అప్పుడు ఫరో అబ్రామును పిలిపించి, నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు? ఈమె నా సహోదరి అని ఏల చెప్పితివి? నేనామెను నా భార్యగా చేసుకుందునేమో. అయితేనేమి, ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకొని పొమ్మని చెప్పెను. మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతనిని అతని భార్యను అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి.